హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు ప్రిపరేషన్ చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి హీట్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేసుకున్న తర్వాత బాదాంను ఇలా కట్ చేసి నేతిలో ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కిస్మిస్, జీడిపప్పు కూడా వేసి వేయించుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేగిన తర్వాత ఇలా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు నువ్వులు వేసి ఇలా నేతిలో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక కడాయి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకొని 1 కప్పు నువ్వులు చూపిస్తున్న విధంగా డ్రై రోస్ట్ చేయాలి. 1 మినిట్ పాటు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు పైకి చిల్లుతాయి కాబట్టి 1 టీ స్పూన్ వరకు వాటర్ని స్ప్రింకిల్ చేసి వేయించుకున్నట్లయితే చక్కగా వేగుతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ నువ్వులు కూల్ అయిన తర్వాత వీటిని చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీమియం డేట్స్, ఖర్జూరాలు తీసుకోవాలి. 1 కప్ వరకు డేట్స్ తీసుకున్నాను, ఖర్జూరాలు. వీటిని గింజలు తీసేసి చక్కగా వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇవి గ్రైండ్ చేస్తున్నప్పుడు గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్, ఒక 2 టీ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి మనం చక్కగా పేస్ట్లా చేసుకున్నటువంటి ఈ ఖర్జూరం పేస్ట్ను కూడా వేసి చక్కగా నేతిలో ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ వరకు దీన్ని చక్కగా వేయించుకుందాం. ఖర్జూరం పేస్ట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా నెయ్యిలో ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కప్పు నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఖర్జూరం పేస్టు, దాని తర్వాత ఫ్రై చేసుకున్న 1 కప్పు నువ్వుల్ని యాడ్ చేసుకొని మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి చూపిస్తున్న విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మీకు లడ్డూలకు కావలసిన సైజులో కొద్దిగా బాల్స్ లాగా తీసుకొని ఇలా రౌండ్లో షేప్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే మన నువ్వుల లడ్డు రెడీ. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కెర, బెల్లం కాకుండా ఇలా ఖర్జూరాలతో చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.